ఏ హై బీమ్ దించరా నాయన. రేవంత్ అన్న రేవంత్ అన్న రేవంత్ అన్న రేవంత్ అన్న నువ్వేమా రేవంత్ అన్న. ఎవరి బ్యాట్తో ఎవరి బాల్ కొడుతున్నావో తెలియక సంకర ఆగిపోతుంది చలి. సూర్యుడు ఇంకా వస్తలేడు, ఏడున్నాడో ఏందో. మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం ఆ కనిపించే బెల్ ఐకాన్ని లాగి పెట్టి గుద్దండి. వాట్సాప్ కైసే అందరూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ వినయ్ మొత్తం ఫ్రమ్ హైదరాబాద్. చాలా రోజుల తర్వాత బైక్లో కనిపిస్తున్నాయి కదా, కార్లో చూసి చూసి మీకు బోర్ కొట్టుంటుంది. సో చిన్న రైడ్కి వెళ్తున్నా, యాక్చువల్గా వరంగల్కి వెళ్తున్నాను అనమాట. నేను షార్ట్ చేసిన యాక్చువల్గా, బట్ అది పెట్టలేదు, మర్చిపోయినా నిన్న. సో ఈ వీకెండ్ వరంగల్కి వెళ్తున్నాను అనమాట. చిన్న పని వెళ్తున్నా, చిన్న ఫంక్షన్కి వెళ్తున్నా. సో టైం వచ్చేసి 5:30 అవుతుంది. ఇప్పుడే స్టార్ట్ అవుతున్నా. ఓకే డన్. నిమ్మకాయ రైడ్ ఫుల్ చేస్తానా, కంప్లీట్ విలాగ్ చేస్తానా, చిన్న విలాగ్ చేస్తానా, ఏంది అనేది నేను బండికి నాకు చెప్తా. ఎందుకంటే నాకు అసలు రైడ్ ఇది చిన్న రైడ్ అండ్ ఫంక్షన్కి వెళ్తున్నా. చేయొద్దు అనుకున్నా లాగ్, బట్ అనిపించింది చాలా రోజుల తర్వాత మీకు అందరికి కనిపిస్తున్నా బైక్ పైన. కార్లో చూసి చూసి మీకు నిజంగానే బోర్ కొట్టుంటుంది నన్ను. సో అందుకే ఒకసారి బండి పైన కనిపిద్దాం అనిపించింది. సో అందుకే ఇక్కడ నుంచి వరంగల్కి వెళ్ళి లాగ్ చేద్దాం అనుకుంటున్నా. రిటర్న్ చేయను, మళ్ళీ అక్కడ నుండి చేయను, జస్ట్ నార్మల్ బైక్లో ఒకటి చేద్దాం అనుకుంటున్నా ఈ ఒక్కసారికి. సో కంప్లీట్ రైడ్ ఎప్పుడైతే వెళ్తానో తెలియదు, వెళ్ళినప్పుడు మంచిగా ఫుల్ విలాగ్స్ చేయొచ్చు. ఇప్పుడైతే ఒక్క చిన్న రైడ్ అనిపిస్తుంది. 160 కిలోమీటర్స్ అంటే నార్మల్ రైడ్. నా హెల్మెట్ ఏదో చేంజ్ చెప్దాం అనుకున్నా మీకు. సో ఫస్ట్ టైం నేను ఇలా వెళ్తున్నా. ఎప్పుడు యూజువల్గా ఎక్కడికి వెళ్ళినా సరే 100 కిలోమీటర్స్ అయినా సరే నేను నా రైడింగ్ జాకెట్, రైడింగ్ ప్యాంట్ 2 వేసుకున్నా. బట్ రైడింగ్ ప్యాంట్ వేసుకోవట్లేదు, ఓన్లీ ఇది మనకి నీ గాడ్స్ అయితే నేను సెపరేట్గా కొనుక్కున్నాను కదా. ఇలా చిన్న రైడ్స్కి అవసరం అని చెప్పేసి ఇది తీసుకున్నాను అనమాట. సో అది తీసుకొని వెళ్తున్నా. హోప్ఫుల్లీ ఎక్కువ ఇబ్బంది పెట్టదు, డిస్టర్బ్ చేయదని అనుకుంటున్నా. చూద్దాం. సో మీ అందరినీ గోపురంలో కనిపిస్తా. ఫైనల్లీ గైస్, ఫైనల్లీ బైక్ పైన. వావ్, మంచిగా అనిపిస్తుంది డ్రైవ్ చేస్తుంటే. ఆ కార్ పట్టుకొని టింగు 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 అని నడిపి ఇప్పుడు ఈ బండి నడుపుతుంటే అసలు అమేజింగ్ ఫీలింగ్, మంచిగా అనిపిస్తుంది. సో యాజ్ యూజువల్గా మనం మియాపూర్లో అయితే స్టార్ట్ అయిపోయినాం ఇప్పుడు. సో మనకి 2 రూట్స్ ఉంటాయి అన్నమాట మనకి బేసిక్గా వరంగల్ పోవడానికి. అంటే గట్కేసర్ వరకు సేమ్ రూట్, గట్కేసర్ నుంచి సేమ్ రూట్ ఉంటుంది. గట్కేసర్ వరకు ఏంటంటే మనం సర్వీస్ రోడ్లో వెళ్ళొచ్చు. నాకు సర్వీస్ రోడ్ దగ్గర అవుతుంది యాక్చువల్గా చెప్పాలంటే. డే టైంలో ఈ టైంలో కాబట్టి సిటీ నుంచి వెళ్ళిపోతున్నాను అనమాట. సిటీ అంటే మనకి ఎట్లా అసలు అమీర్పేట్, ఆ బేగంపేట్, ఆ ప్యారడైజ్, ఆ ప్యాట్నీ సెంటర్, సికింద్రాబాద్, ఇంకా ఈ ప్లేసెస్ మొత్తం నేను క్రాస్ చేసి వెళ్ళాలన్నమాట. ఈ టైంలో ట్రాఫిక్ తక్కువ ఉంటుంది కాబట్టి నేను ఇట్లకెళ్ళి వెళ్తున్నా. లేకపోతే మ్యాప్స్ పెట్టుకునేవాడిని, మ్యాప్స్ పెట్టుకొని ఆ సర్వీస్ రోడ్లోకి వెళ్ళేవాడిని. సర్వీస్ రోడ్ అంటే ఇప్పుడు మనకి ఓఆర్ఆర్ కార్ అయితే నేను ఓఆర్ఆర్ రింగ్ రోడ్ ఎక్కేసి వెళ్ళిపోతా కదా. సో సేమ్ రూట్ కిందికి వెళ్ళిపోతాను అనమాట బైక్ పైన. దానికి మనకి రూట్ సరిగ్గా తెలియదు, మనం ఎప్పుడు పోం కదా, ఎక్కువ తిరిగాం కదా. సో అదైతే మ్యాప్స్ అవసరం. బట్ ఇప్పుడు ఈ రోడ్కి మ్యాప్స్ అవసరం లేదు, కొంచెం రోడ్స్ ఎంటీగానే ఉంటాయి, వెళ్ళిపోవచ్చు. అండ్ బండికి ప్యానియర్స్ లేవు, నా టాప్ బాక్స్ లేదు, ఏం లేదు. బండి ఇట్లేదో అల్గా వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది ఇట్లా వెళ్ళిపోతుంటే. మనం ఎప్పుడు వెళ్ళినా టాప్ బాక్స్ ఖచ్చితంగా పెట్టుకొని వెళ్ళేది, కానీ సార్ టాప్ బాక్స్ కూడా లేదు. నాకు ఎందుకో క్యారీ చేయాలనిపించలేదు టాప్ బాక్స్. ఎందుకంటే అట్లీస్ట్ 3-4 డేస్ జర్నీ కూడా కాదు ఇది. ఓన్లీ సాటర్డే మార్నింగ్, ఇది సాటర్డే మార్నింగ్ వెళ్తున్నా, మళ్ళీ సండే ఈవినింగ్ వచ్చేస్తా. బేసిక్గా ఓన్లీ ఓవర్ నైట్ స్టే, 1 నైట్ స్టే అంతే. సో ఆ మాత్రం దానికి అవన్నీ ఎందుకని చెప్పేసి ఇంకా నేను ఓన్లీ టాప్ బాక్స్ తీసుకోవాలి వెళ్ళకుండా ఓన్లీ ఇదేంటిది ట్యాంక్ బ్యాగ్ ఉన్ను నా చిన్న బ్యాగ్ ఒకటి తీసుకున్నాను అనమాట. ట్యాంక్ బ్యాగ్లో ఆబ్వియస్లీ చెప్పినా కదా నేను మనకి కెమెరా వాళ్ళ కెమెరా లెన్స్, వ్యాలెట్, బండి డాక్యుమెంట్స్ ఇవన్నీ పెట్టేసుకుంటా. ఎప్పుడైనా అంతే, ఇప్పుడు కూడా అంతే. ఇంకా దాంట్లో లగేజ్ పెట్టుకున్నాను అనమాట. షూస్ ఇంపార్టెంట్గా నాకు ప్రతిసారి ఒక్క ట్యాంక్ బ్యాగ్ అడ్జస్ట్ చేద్దాం అనుకున్న ప్రతిసారి షూస్ అటం వస్తాయి. ఎందుకంటే రైడింగ్ షూస్ వేసుకొనేమో సిటీలో తిరగలేను, నేను ఫంక్షన్లకు పోలేను. నా వేరే షూస్ కోసం ఖచ్చితంగా వేరే బ్యాగ్ ఒకటి పెట్టుకోవాల్సి వస్తుంది ప్రతిసారి. అంతే, ఈసారి కూడా అట్నే అయిపోయింది. చాలా రూపాయి అనుకున్నా ఇది ఒక్కటే, కానీ షూస్ కోసం అని సరే షూస్ పెడుతున్నా కదా అని చెప్పేసి ఇంకో టీషర్ట్ను జీన్స్ వేసి పడేసిన బ్యాగ్లో ఖాళీ పెట్టకుండా. సో ఈసారి ల్యాప్టాప్ ఉండదు, సో మనకి టాప్ బాక్స్ అందుకే పెట్టుకోలేదు అనమాట. బేసిక్గా ల్యాప్టాప్ ఉంటే ఖచ్చితంగా టాప్ బాక్స్ పెట్టుకుంటా, ఎందుకంటే దాంట్లోనే సెక్యూర్గా ఉంటుంది. అది కొంచెం జరగకుండా, అటు ఇటు జరగకుండా నీట్గా ఉంటుంది బండి. ఆహా, ఇట్లా లాగితే మస్తు అనిపిస్తుంది. కాంట్ వెయిట్ మచాస్, కాంట్ వెయిట్ ఫర్ ఫుల్ రైడ్, అంటే బిగ్ రైడ్. నెక్స్ట్ రైడ్ ఏంటో నాకు తెలియదు, ఒకటి అనుకుంటున్నా కానీ ఇప్పుడే చెప్పట్లేదు. ఎందుకనంటే కొన్ని అనివార్య కారణాల వల్ల నా డేట్ అనేది సరిగ్గా తెలియట్లేదు ఎప్పుడు ఏందనేది. బట్ సూన్, వెరీ సూన్. దాంట్లో పెట్రోల్ వచ్చేసి
150 కిలోమీటర్స్ ఇంకా వెళ్తుంది డిస్టెన్స్ టు ఎంటీ. ఇది ఎప్పుడు కొట్టించుకున్నా నేను మొన్న లాస్ట్ టైం నేను రైడ్కి వెళ్ళిన యూషన్లా తడోబా ఫారెస్ట్కి, అప్పుడు కొట్టించుకొని వచ్చిన పెట్రోల్ ఇంకా అలానే ఉందన్నమాట. సో లక్కీగా ఇప్పటికైతే సిటీ క్రాస్ చేసి తర్వాత హైవే అంటే ఉప్పల్ దగ్గర ఎప్పుడైనా కొట్టించేసుకుంటా కొంచెం పెట్రోల్, కొంచెం అంటే 900 అట్లా కొట్టించేసుకుంటా. ఎందుకంటే ఓన్లీ 160 కిలోమీటర్స్ కాబట్టి సరిపోకపోతే చూస్తా. హై బీమ్ దించరా నాయన. ఈ అమ్మ వీడొకడు హై బీమ్ వేసుకొని ఎందుకు నడుపుతారు కార్లు, నాకు అర్థం కాదు. నేను లాంగ్ రైడ్లు ఎన్ని చేస్తా తెలుసా కార్లా, ఒక్కసారి హై బీమ్ ఎప్పుడు వేస్తా తెలుసా. అసలు నాకు ప్రపంచంలో నాకు ఏం కనిపించలేదురా భయ్, హై బీమ్ లేకపోతే నాకు నడవదరా అనిపిస్తే నాకు అంత లైట్ వేసుకుంటా. అగ్గి సిటీలో హై బీమ్ వేసుకొని తిరుగుతారేంద్రా, నాకు అర్థం కాదు అందరూ. అసలు దాని వాల్యూ తీసి పడేస్తున్నారు. అసలు హై బీమ్ ఎందుకు వాడతారో కూడా తెలియదు జనాలకి. హై బీమ్ వేసుకుంటారు, హై బీమ్ వేసుకుంటే ఫైన్ అసలు తెలుసా. కానీ ఎవడు పట్టుకుంటే ఎవడు పట్టుకోడు. అంటే సిగ్నలే లేదు, నేనేమో సిగ్నల్ ఉందని చూస్తున్నా అప్పటి నుంచి. హై బీమ్ వేసుకోవద్దండి గైజ్, హై బీమ్ వేసుకోవద్దు ప్లీజ్. అది మస్తు ఇబ్బంది పెడుతుంది జనాల్ని తెలుసా. ఆపోజిట్ వెహికల్సే కానీ బ్యాక్ సైడ్ ఉన్న వెహికల్సే కానీ హై బీమ్ వేసుకోవడం ఆపేసేయండి. అట్లీస్ట్ మీకు హైవేలో మీకు అవ్వకపోతే సిటీలో ఉన్న ఆపేసేయండి. వెన్ యూ గైస్ కమ్ అవుట్ నారాయణ సిటీలోనే నాకు బండికి చిన్న లైట్ అయినా కూడా నేను హై బీమ్ వేయాలంటే ఆలోచిస్తాను. ఎందుకంటే హై బీమ్ చక్కగా పోయి కండలో పడుతుంది, యాక్సిడెంట్లు అయ్యే ఛాన్సెస్ ఎక్కువ. ఇట్లాంటి ప్లేసెస్లో యాక్సిడెంట్స్ చాలా అవుతాయి. అంటే ఇప్పుడు ఎర్లీ మార్నింగ్స్ కొంచెం తక్కువ, బట్ లేట్ నైట్స్ ఏమవుతుందంటే ఇటు నుంచి అసలు ఏమవుతుందో కూడా అర్థం కాదు. ఇక్కడ సీదా కొట్టేస్తారు ఫాస్ట్గా, సిగ్నల్ దగ్గర ఆగకుండా సీదా వచ్చేస్తే ప్రాబ్లం అవుతుంది. అంటే సిగ్నల్స్ కూడా నైట్ ఆఫ్ చేస్తారు కదా, అండ్ ఇక్కడ సిగ్నల్ లేదనుకో, బట్ యాక్చువల్గా ఉంటుండే, ఇప్పుడు ఆఫ్ చేసి ఆన్ చేస్తారేమో. హలో, పరేడ్ గ్రౌండ్కి వచ్చేసినాం. పరేడ్ గ్రౌండ్కి కొత్త సీఎం వచ్చిన తర్వాత రేవంత్ అన్న నువ్వేమా రేవంత్ అన్న మంచిగా అనిపిస్తుంది. ఇలా క్రికెట్ ఆడుతుండే గైస్, అబ్బా అసలు ఎట్లా తెలుసా, పరేడ్ గ్రౌండ్లో క్రికెట్ ఆడితే ఎవన్ బాల్ కొడుతున్నావో అర్థం కాదు, ఎవన్ బ్యాట్తో ఎవన్ బాల్ కొడుతున్నావో తెలియక డేంజర్గా ఉంటుండే ఆట. ఎన్ని 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 టీమ్స్ ఉంటాయి తెలుసా. మంచిగా అనిపిస్తుంది అది చూస్తుంటే చాలా రోజుల తర్వాత. అసలు ఆ రోజులే వేరు, భలే అనిపిస్తుండే. అలా పక్కన నిలబడి బ్యాటింగ్ చేస్తుంటే నాకు ఒకసారి ఇట్లనే అయిందనమాట. అరే నేమో ఫీలింగ్ చేస్తున్నా సీదా బాల్ వచ్చింది ఎత్తిపైకి క్యాచ్ పట్టుకుంటే వాడుండి అరే అది మన బాల్ కాదురా అంటాడు. అరే దీని అమ్మ జీవితం ఇదే మన బాల్ రా అంటే పక్కకున్నాడు వాడి టీమ్ది. మస్తు అసలు ఎన్ని 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 ఉండే. ఓల్డ్ ఏజ్ ఆర్ గాన్. ఇప్పుడు ఆడేది లేదు, పీకేది లేదు. డెలాయిట్లో ఉన్నప్పుడు మస్తు ఆడుతుండే, కానీ ఇప్పుడు డౌన్లోడ్ అయిపోయి బెంగళూరు వెళ్ళిన తర్వాత ఆఫీస్లో కూడా చాలా ఆడుతుండే సాటర్డే సండే. బట్ కరోనా వచ్చినాక బాడీలో అసలు ఫిజికల్ యాక్టివిటీ తక్కువైపోయింది. అమ్మ జీవితం కొట్టించుకుంటూ ఫైనల్గా సిటీ అయిపోయింది, గట్కేసర్ దగ్గరకు వచ్చేసిన. అండ్ కార్లో నేను వస్తే మాత్రం ఇట్లా దిగుతాను అనమాట. కార్లో ఇక్కడ దిగేసి వెళ్ళిపోతుండే, మొత్తం సిటీ ఏం తగలకుండా హాయిగా వెళ్ళిపోతాం అనమాట. సో అందుకే నాకు చాలా బెస్ట్ అనిపిస్తుంది ఓఆర్ఆర్ కార్లో వస్తే. బండి పైన అంటే మనం అది ఎక్కలేము, అలో లేదు, అదొక్కటే బ్యాడ్. అసలు బైక్స్కి కూడా పెట్టాలి, అట్లీస్ట్ బైకర్స్ కన్నా ఓఆర్ఆర్ అలో పెట్టాలి, మంచిగా ఆరామ్సే రావచ్చు ఓఆర్ఆర్ పైన. సో ఎంత ఈజీగా వచ్చేసినా ఇంత దూరం నేను ఇంత ఈజీగా డే టైంలో రాలేను, సిటీలో పిచ్చి లేచిపోతాను అనమాట. ఇక రిటర్న్లో మాత్రం ఖచ్చితంగా ఇక్కడ సర్వీస్ రోడ్ ఎంట్రీ ఉంటుంది ఒకటి, సో ఆ ఎంట్రీ తీసుకొని వెళ్ళిపోవాలి. ఎక్కడికి వెళ్ళి కూడా వెళ్ళిపోవచ్చు, గట్కేసర్ నుంచి లోపల కూడా వెళ్ళిపోవచ్చు, దీని లోపల నుంచి కూడా వెళ్ళిపోవచ్చు అనమాట. బట్ ఇది కాకుండా ఇంకా వేరే ఒక రూట్ ఉంటుంది, ఆ రూట్లోకి వెళ్ళి చూపిస్తుంది నాకు తెలిసి మ్యాప్స్. ఎందుకంటే నాకు చెప్పినా కదా మనకు ఆ రూట్లు తెలియదు, ఇక ఆ లోపలికి ఉంటాయి అన్ని విలేజెస్ నుంచి వెళ్ళి ఉంటాయి అనమాట. రిటర్న్లో మనం అదే రూట్లో వెళ్ళిపోవాలి. బైదవే పెండింగ్ ఛానళ్ళు కట్టేసిలా రేవంత్ అన్న అందరికీ ఆఫర్ ఇచ్చిండు కదా మంచిగా ట్రాఫిక్ ఛానళ్ళు. నాయి 4 ఉండే కారీ, ఇది బండి ఏం లేవు, కారీయే 4 ఉండే. ఈ రూట్లోనే అన్ని 4 ఈ రూట్లోనే వరంగల్ వెళ్ళిన ప్రతిసారి ఒకటి పడుతుండే నాకు. ఎందుకు అనంటే
80 కిలోమీటర్స్ కన్నా ఎక్కువ పోవద్దు. అండ్ 80 కిలోమీటర్స్ పోతే అసలు పోయినట్టు కూడా అనిపించదు కార్లో. అది ఏమవుతుందంటే మెల్లిమెల్లిగా తెలియకుండానే 90-95 అట్లా పోతా అనమాట. గతం ఫైన్ 4 కట్టేసిన ఆఫర్లా 4200 ఉండే 4-8కి, బట్ 400లో అయిపోయింది. నేను రైడింగ్కి వెళ్ళిన ప్రతిసారి ఈ బండి కొనుక్కున్నాక డిసైడ్ అయిన ఒక్కటి, మర్చిపోయినా సరే రైడ్కి ఒక్కటి మాత్రం మర్చిపోద్దు అనుకున్నా. అబ్బా గెస్ వాట్, అదే మర్చిపోయొచ్చిన. మీకు అదేందో ముందు ఆగినప్పుడు చెప్తా, ముందు ఒక దగ్గర ఆగినప్పుడు చెప్తా అదేందో. అండ్ చాలా 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 సాడ్గా ఫీల్ అవుతుంది అది మర్చిపోయినందుకు. ఎందుకనంటే అది ఎప్పటికీ మర్చిపోవద్దు అనుకున్నా కానీ మర్చిపోయినా. చిన్న రైడ్ అయినా సరే, 50 కిలోమీటర్ల రైడ్ అయినా సరే, 100 అయినా సరే, అదైతే ఖచ్చితంగా కావాలని డిసైడ్ అయిపోయినా నేను. కానీ మర్చిపోయినా. లుక్ ఎట్ దిస్ ఫాగ్. మొన్న కొడైకెనాల్ నుంచి వస్తుంటే మీకు లాస్ట్ డే వీలాగ్ పెట్టద్దనే అనుకున్నా. వీడియోస్ అయితే అట్లా పడున్నాయి, పెట్టలేదు. పెట్టకపోతే ఎప్పుడన్నా పెడతా, లేకపోతే వదిలేస్తా. మొత్తం మంచి అబ్బా. ఎక్కడి నుంచి తెలుసా, బెంగళూరు నుంచి వెళ్ళి కర్నూలు వరకు, సారీ బెంగళూరు కాదు, అనంతపూర్ నుంచి వెళ్ళి ఇక్కడ వరకు 80% ఆఫ్ ద టైం మొత్తం మంచి తప్ప ఏం లేకుండే. రోడ్ల పైన నడుస్తుంటే ఏమనిపిస్తుంది తెలుసా, అసలు ఓఆర్ఆర్ ఇక్కడ హైదరాబాద్కి వచ్చినాక కూడా మంచి పడింది, మస్తు అనిపించింది. చూడండి, ఇంకొంచెం అయిన తర్వాత కొన్ని ప్లేసెస్ ముంగట ఉంటాయి అన్నమాట, ఆడనైతే ఇంకా ఫుల్ ఉంటుంది మంచు. ఆల్మోస్ట్ 7:30 కాబోస్తుంది టైం మార్నింగ్. సంకన ఆగిపోతుంది చలి. సూర్యుడు ఇంకా వస్తలేడు, ఏడున్నాడో ఏందో. సూర్యుడా, ఓ సూర్యుడా, చలి పెడుతుందయ్యా. ఒక్కసారి వచ్చిపో, ఒకట ఆగుతా ఎండకి. లుక్ అట్ దిస్, అసలు ఏం కనిపించట్లేదే. సో ఇప్పుడే జనగాం దగ్గరికి రీచ్ అయినా, ఇప్పుడే జనగాం ఎంటర్ అవుతున్నాను అనమాట. చాలాసేపు ఒక టెంపుల్ దగ్గర అయినా, టెంపుల్ వాళ్ళు యాక్చువల్గా ఎవరు లేకుండే, ఫస్ట్ ఒక్కనే ఉండే. తర్వాత వాళ్ళు వచ్చి కొబ్బరికాయ కొట్టి నాకు కొబ్బరికాయ ఇచ్చారు, బ్యాగ్లో పెట్టుకున్న కొబ్బరికాయని. అండ్ నేనేం మర్చిపోయినా తెలుసా, నాకు సీట్ మర్చిపోయినా. బేసిక్గా ఆ ఫీగో ఎయిర్ సీట్ లేకపోతే ముడ్డి వాసిపోద్ది కదా. సో మర్చిపోయినా, అన్ఫార్చునేట్గా ముడ్డి కొంచెం వస్తుంది లైట్గా. బట్ చిన్నదే, స్మాల్ రైడ్, డే రైడ్ కాబట్టి పెద్ద ఫరగబడదు, పెద్ద ఇష్యూ ఏం కాదని చెప్పి వదిలేసిన. ఇక్కడ నుంచి నాకు ఎగ్జాక్ట్లీ ఒక 1 అవర్ అన్నమాట. ఒక చిన్న టైం ల్యాప్స్ కూడా తీసుకున్నా ఆల్రెడీ టెంపుల్ దగ్గర. బట్ అది ఎందుకో డార్క్ అనిపించింది. అది మంచిగా అనిపిస్తే ఓకే, మళ్ళీ చూస్తా. మంచిగా లేదనుకో ఇంకో టైం ల్యాప్స్ తీసుకుంటా అనమాట. ఇప్పుడే సూర్యుడు వస్తున్నాడు, ఇప్పుడు తీసుకుంటే బాగా వస్తుండే. బట్ తీసుకున్నా, అయిపోయింది. ఇంకా రిటర్న్లో ఒకటి తీసుకుంటా, అది వీలోక్లో పెట్టేస్తా. సో ఇక్కడ నుంచి 1 అవర్ అంతే, స్టార్ట్ అయిపోవడమే ఇంకా. టైం ల్యాప్స్లో చూసింది కదా వాళ్ళ ముగ్గురు తొర్రూరుకి వెళ్తున్నారంట హైదరాబాద్ నుంచి. ఎందుకు తెలుసా, ఖాళీ క్రికెట్ ఆడడానికి హైదరాబాద్ నుంచి తొర్రూరుకి వెళ్తున్నారంట, ఏదో టోర్నమెంట్ అంట. నైస్ గైస్, ముగ్గురు కలిసిండ్లు, కొన్ని ఫోటోలు దిగిండ్లు బండి పైన. బండి లేపలేకపోయిండు కన్నా తన పేరు. సో బండి అన్న ఏందన్నా ఇది బండి ఎత్తలేదు అని చెప్పేసి అన్నాడు. సో తీయొద్దని చెప్పిన, బండి అసలు లేపొద్దని చెప్పిన. ఎందుకంటే వెయిట్ వాళ్ళకి తెలియదు కదా, తక్కువ వెయిట్ నార్మల్ బండి లెక్కన ఇట్లా లేపితే అది లేవదు, మస్తు వెయిట్ పెట్టి లేపాలి కదా. సో అందుకే అసలు లేపకండి అని చెప్పిన ఇంకా తనకి. నైస్ గైస్, మ్యాచ్ ఆడడానికి హైదరాబాద్ నుంచి వెళ్ళి తొర్రూరు పోతున్నారు చూడు, అది సూపర్. అసలు టోర్నమెంట్ అంటే ఏం టోర్నమెంట్ తెలియదు కానీ నైస్. సబ్స్క్రైబ్ చేయించేసినాం మనల్ని, మన ఛానల్ని. సో ఇక్కడ నుంచి వెళ్ళి నేను ఇందాక చెప్పినా కదా ఒక 1 అవర్ అని చెప్పేసి. సో మ్యాక్సిమం అంతే ఉంటుంది, ఇంకా 50 minutes to 1 hour. సో
సో ఇంకా నాన్ స్టాప్ కొట్టేస్తా 1 అవర్. ఇంకా దగ్గర ఇంకా కొద్దిగా అయితే ఇక నేను ఇక రీచ్ అవుతా అనే టైంకి మళ్ళీ మాట్లాడతాను మీ అందరితోని. అప్పటి వరకు చూడండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే గైస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మోటో విలాగ్స్ ఇష్టం ఉన్న వాళ్ళకి షేర్ చేయండి, అండ్ ఈ వీడియో అయితే లైక్ చేయండి మర్చిపోవద్దు. వచ్చేసినాం మనం హనంకొండకి. హనంకొండ అంటే హనంకొండ కూడా వరంగల్ అనమాట. వరంగల్ హనంకొండ చాలా ఫేమస్ అనమాట. ఇప్పుడైతే అదాలత్ సెంటర్లో ఉన్నాము. ఇక్కడ నుంచి వెళ్ళి ఒక 2 కిలోమీటర్స్లో నేను ఉండాల్సిన ప్లేస్. బేసిక్గా మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్తున్నా. సో అక్కడ నుంచి వెళ్ళి ఫ్రెండ్ పెళ్ళి చూసుకొని ఏదైనా రూమ్ తీసుకొని ఉంటాం మోస్ట్లీ. ఎందుకంటే నేను ఒక్కనే కాదు, ఫ్రెండ్స్ ఉంటారు అన్నమాట. సో కొంచెం ఇక వీకెండ్ కదా, సో వాళ్ళతో కూర్చొని అట్లా టైం స్పెండ్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నా. అయితే ఈ అదాలత్ సెంటర్లో ఒక మేజర్ ఇన్సిడెంట్ ఒకటి అయింది, మీకు చెప్తారండి. నేను నా అపాచీ బండి ఒక వీడియో చూసినారా? ఒక వీడియో చూడకపోతే చూడండి. 15 years old అపాచీ అని చెప్పేసి అపాచీ బండి ఇక్కడే కొనుక్కున్నాను అనమాట. ఖాళీ సేమ్ ఎగ్జాక్ట్లీ ఇదే సెంటర్ ఇక్కడే. ఇట్లా ఒక ఆటోను ఓవర్టేక్ ఇట్లా వెళ్తున్నా. ఇక్కడికి వెళ్ళి ఇది డిస్ట్రిక్ట్ కోర్ట్, ఇది గుర్తుపెట్టుకోండి. ఇట్లా వెళ్తున్నా, ఒక ముసలైన అటు నుంచి వచ్చిండు, గుద్ది పడేసిన. పాపం 9 కుట్లు పడ్డాయి తాతకి, ఏం కాలే. బట్ హీ వాస్ డ్రంక్, మందు తాగున్నాడంట. ఆటో ముందుకెళ్ళి సడన్గా ఉరికొచ్చేసిండు, అబ్బాయితో నేసి గుద్దేసిన. డేంజర్గా కుట్లు పడ్డాయి, చాలామంది వచ్చిండ్రు. బండి పట్టుకోపోయి బండి 3 days పోలీస్ స్టేషన్లో ఉంది. ఇక్కడే ఆ కోర్టులోకి వెళ్ళి ఫస్ట్ టైం కోర్టులోకి వెళ్ళి ఫైన్ కట్టి సారీ చెప్పి బండి తెచ్చుకున్నా. ఫస్ట్ టైం నా లైఫ్లో కోర్టుకి. అప్పుడు అదే లాస్ట్ అని చెప్పేసి ఫిక్స్ అయిపోయినా. ఇక అందుకే ఎప్పుడైనా నేను ఇట్లా ఈ ఆటోలో ముందుకెళ్ళి ఇట్లా ఓవర్టేక్ చేయాలంటే ఈ సిటీలలో మస్తు భయపడతా. ఎందుకనంటే అదే నా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అనమాట. సో ఎనీవే గైస్, మీకైతే వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా రోజుల తర్వాత మీకు మళ్ళీ బండి పైన ఒక మంచి లాగ్తో కనిపించిన. కార్ విలాగ్స్ చూసి బోర్ కొట్టిందని అనిపించింది. అసలు చేయదనుకున్న ఇలాగ ఒక్కనే వచ్చేసి వెళ్ళిపోయి తర్వాత ఎప్పుడైనా కనిపిద్దాం అనుకున్న రైడ్లో. బట్ స్టిల్ ఫైన్ కదా, ఒక లాగ్ చేయొచ్చు అని చెప్పేసి అయితే వచ్చిన, లాగ్ చేసిన. హోప్ఫుల్లీ యూ లైక్డ్ ఇట్. సో తెలుసు కదా మీరు ఏం చేయాలనో. మోటో విలాగ్స్ ఇష్టం ఉన్న వాళ్ళకి షేర్ చేయండి ఫస్ట్, అండ్ ఈ వీడియో లైక్ చేయండి, వెరీ ఇంపార్టెంట్. అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వెరీ 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 ఇంపార్టెంట్. అండ్ ఈ మధ్య నాకు తెలిసింది ఏంటి అంటే, వీడియోల కింద కమెంట్లు కొడితే కొంచెం రీచ్ ఎక్కువ అవుతుంది వీడియో అని చెప్పేసి విన్నా. మరి అది ఎంతవరకు వాస్తవమో నిజమో నాకు తెలియదు. సో మీరైతే ఒక కమెంట్లు అయితే వేసుకోండి. ఎందుకనంటే చెప్పలేం, ముందు రీచ్ అయితే కొంచెం రీచ్ మంచిగా వస్తే మంచిగా అనిపిస్తుంది కదా, కొంచెం సపోర్ట్ ఎక్కువ వచ్చినట్టు అనిపిస్తుంది, ఎంకరేజ్మెంట్ ఎక్కువ అనిపిస్తుంది, చేయాలన్న ఉత్సాహం ఎక్కువ ఉంటుంది అన్నమాట. బేసిక్గా సపోర్ట్ ఎక్కువ వస్తే. సో అదనమాట లాగ్. మళ్ళీ వెళ్ళే రోజు ఇంకా మాట్లాడా డైరెక్ట్. మళ్ళీ నెక్స్ట్ వీలాగ్ ఏంటో తెలియదు, ఏదైనా షార్ట్తోనో వీలాగ్తోనో వస్తా మీ ముందుకి. అప్పటి వరకు జాగ్రత్త, స్టే ట్యూన్డ్ అండ్ డ్రైవ్ సేఫ్. డ్రైవ్ చేస్తే అండ్ రైడ్ చేస్తే. బాయ్ బాయ్. సైనింగ్ ఆఫ్ వినయ్ మోతం ఫ్రమ్ వరంగల్.